హైదరాబాద్ పాత బస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో నసీర్ అహ్మద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేశాడు. 2 సంవత్సరాల క్రితం జహీరాబాద్ లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ నిందితుడు. షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ తో సహా 7 మంది పాల్గొన్నారు. నసీర్ అహ్మద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. न्यूसेंस कर रहा जब हेलो भाई, गाड़ी पे नहीं लेके जा सकते? नहीं लेके जा सकते गाड़ी भाई। कौन बात करते भाई? उधर खटके मारो कि ऑटो लेके आओ, किसका भी जाओ पड़े। ఆల్మోస్ట్ 2:45 AM కంచన్బాగ్ లిమిట్స్ లో హఫీజ్ బాబా నగర్ ఒక మర్డర్ జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రాగానే అతను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ బట్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ లో చనిపోయాడు. సో అతన్ని షేక్ నజీర్ గా ఐడెంటిఫై చేశాము. సో ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక 4-5 రుచి చంపినట్టు కనబడుతూ ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేయాలి. సో బాడీని ఉస్మానియాకి షిఫ్ట్ చేశాము. సో వీళ్ళని పట్టుకోవడానికి కూడా దాదాపు ఒక 5 ఇన్స్పెక్టర్లు విత్ వాళ్ళ టీమ్స్ తోటి ఆల్రెడీ వాళ్ళ జాబ్లో ఉన్నారు. సో చాలా తొందరలో అక్యూజ్ను పట్టుకుంటాము. వీటికి ఈ మర్డర్కి గల కారణాలన్నింటినీ కూడా విత్ ఇన్ లెస్ టైం విల్ ప్రొడ్యూస్ అంత